అందరికీ నమస్తే. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. రాష్ట్రం అంతా అప్పుల్లో కూరుకుపోయింది. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం చెప్తున్న లెక్క. అయితే అసెంబ్లీలో ఒక హాట్ చర్చ జరిగింది. అసెంబ్లీలో అప్పుల గురించి చర్చ జరిగింది. నిజానికి ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రావడంతోనే రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయింది. ఇంకా తేరుకోవడం కష్టం అన్నట్టుగా శ్వేతపత్రం పెట్టిండ్రు. ఎప్పుడు డిసెంబర్ 23వ తేదీన ఈ శ్వేతపత్రం పెట్టిన తర్వాత బహుశా రాష్ట్రం అంతా కూడా అదే అనుకుంటున్నారు. 7 లక్షల కోట్ల అప్పు అయింది. రాష్ట్రం అంతా 7 లక్షల కోట్ల అప్పు చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ 9.5 సంవత్సరాల్లో అని. కానీ అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కొన్ని క్లారిటీస్ ఇచ్చిండు. అసలు ఎంత అప్పు అయింది, ఏం కథ, నిజంగానే 7 లక్షల కోట్ల అప్పు అయిందా, ఏమైందని ఆయన కొన్ని వివరాలు చెప్పిండు. ఆ వివరాలను బేస్ చేసుకొని నేను ఇక్కడ ఏమైంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అప్పుడు కాంగ్రెస్ శ్వేతపత్రం డిసెంబర్ 23, 2023 నాడు చెప్పినప్పుడు 6,71,757 కోట్లు అప్పు అయినట్టుగా శ్వేతపత్రం పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కొన్ని రోజులకి. తర్వాత దీనిలో 4 రకాల అప్పులు ఉన్నాయన్న విషయాన్ని కూడా వాళ్ళ శ్వేతపత్రంలో పెట్టిండ్రు. దానిలో 2 ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేనివి, అంటే గవర్నమెంట్ గ్యారంటీ లేని అప్పులు ఉంటాయి. ఆ అప్పులను చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పిండ్రు. అట్లా గవర్నమెంట్ హామీ లేని అప్పులు 59,414 కోట్లు, అవి చెల్లించాల్సిన అవసరం లేదు. అవి ఈ రెండు అప్పులు గవర్నమెంట్ హామీ లేని అప్పులు. ఈ 2 అప్పులు పోతే లాస్ట్కి మిగిలింది ఈ 2 అప్పులు మొత్తం కలిసి 1,54,816 కోట్ల రూపాయలు అవుతున్నాయి. తర్వాత రిమైనింగ్ ఏంటంటే 5,16,881 కోట్లు అప్పుగా తేలింది అప్పటి వరకు. తర్వాత పాత అప్పులు, మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు 2 రాష్ట్రాల మధ్య అప్పులు పంచుకున్నప్పుడు తెలంగాణ సర్ప్లస్ స్టేట్ అనేది ఒకటి అప్పట్లో బాగా ప్రచారం ఉండే. బట్ సర్ప్లస్ స్టేట్ కాదు, మనకు 77,658 కోట్ల అప్పులు మనకు తెలంగాణకు వచ్చినాయి. ఎవరైనా సరే విడిపోయినప్పుడు ఆస్తులు పంచుకుంటారు కదా, ఆస్తుల లెక్క తేలలేదు, కానీ అప్పుల లెక్క తేలింది ఆ అప్పే ఇది. అది కూడా తీసేస్తే 4,44,223 కోట్ల అప్పు మిగిలింది. లాస్ట్కు 4,44,223 కోట్లు అయింది. తర్వాత ఏమైందంటే దీనిలో స్పెషల్ పర్పస్ వెహికల్స్ పేరు మీద అప్పుడే సమైక్యాంధ్రలోనే ఇదొక అప్పు మిగిలింది 11,609. ఈ అప్పు తెలంగాణకు పడ్డది. ఈ అప్పు మిగిలితే అప్పు కూడా తీసేస్తే ఇక్కడ 4,32,614 కోట్ల అప్పు మిగిలింది. లాస్ట్కు 7 లక్షల కోట్లకి వెళ్ళి ఇవన్నీ డిక్రీజ్ చేస్తూ వస్తే 4,32,614 కోట్లు. తర్వాత ఇదే 4,32,614 కోట్లు. దీనికి వెళ్ళి ఏమైందంటే వీళ్ళు శ్వేతపత్రం పెట్టే నాటికే 6,115 కోట్లు ఈ గవర్నమెంట్ అప్పు తీసుకొచ్చింది. ఎప్పుడంటే వీళ్ళ గవర్నమెంట్ ఏర్పడిన డిసెంబర్, వీళ్ళు శ్వేతపత్రం పెట్టిందేమో మార్చ్. కాబట్టి అంతలోపు చేసిన అప్పు 6,115 కోట్లను కూడా ఆ శ్వేతపత్రంలో పెట్టింది. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసిన అప్పు. కాబట్టి మిగిలిన అప్పు 4,26,499 కోట్ల అప్పు మిగిలింది. లాస్ట్కి ఏమైందంటే ఇక్కడ కోవిడ్ ఉన్నది. కోవిడ్ టైంలో యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సహాయం చేయాల్సి ఉండే. కోవిడ్ టైంలో ట్యాక్సులు తగ్గిపోయినాయి, ఎవరు ట్యాక్సులు కట్టే పరిస్థితి లేదు, బతుకుతే చాలనుకుంటున్న టైం. అప్పుడు రాష్ట్రాలకు ఇన్కమ్ అంతా పడిపోయి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలంతా కూడా తలకిందులు అయిపోయినాయి. అప్పుడు గవర్నమెంట్ నడపడానికి కొంత ఆర్థిక సహాయం చేయాలని చెప్పి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం మీద ఒత్తిడి చేసినాయి. కేంద్రం ఏం చేసిందంటే మేము పైసలు ఇవ్వము, మీకు అప్పు చేసుకునే అవకాశం ఇస్తాము, అప్పు మీరు చేసుకోవచ్చు, ఏ బ్యాంకులో అయినా మేము గ్యారెంటీ ఇస్తామని చెప్పి కేంద్రం గ్యారెంటీతో ఉన్న 41,159 కోట్లు కేంద్రం గ్యారెంటీ, ఇక్కడ రాష్ట్రం గ్యారెంటీ కాదు. ఈ అప్పు కోవిడ్ కోటాలో పోయేసరికి లాస్ట్కి మిగిలింది 3,85,340 కోట్ల అప్పు మిగిలింది. ఇది హరీష్ రావు గారు చెప్పిన లెక్క. అయితే ఇక్కడ గవర్నమెంట్కు కొంత బర్డెన్ పడ్డది. దీనిలోకి వెళ్ళి ఈ 3,85,340 కోట్లలో ఇది కూడా ఉంది. ఉదయ్ స్కీమ్ కింద 9,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి పడ్డది. ఉదయ్ స్కీమ్ అంటే మన డిస్కంల భారం అంతా ఆ ఉదయ్ స్కీమ్లో చేరినప్పుడు ఈ 9,000 కోట్ల బాకీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టాలని చెప్పి కేంద్రం విధించింది. తప్పనిసరి పరిస్థితుల్లో అట్లా వీళ్ళు 9,000 కోట్లు కట్టింది. తర్వాత ఫైనాన్స్ కమిషన్ లెక్క ఉంది. 2019 నుంచి 2015 వరకు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన లెక్క కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లను కేంద్ర ప్రభుత్వం చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పుగా తీసుకోవాల్సిందని చెప్పింది. నిజానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇప్పుడు గ్రామ పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. వీళ్ళు డబ్బులు ఇవ్వకుండా మీరు అప్పు తీసుకొచ్చుకోండి, బ్యాంకులో మీ పని మీరు చేసుకోండి అంటే అది అప్పు చేసే కింద చూడాలన్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంగా చూడాలన్నా. ఇక్కడ కూడా సేమ్ 2019, 2015 ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా అప్పు తీసుకొచ్చుకునే వెసులుబాటు కల్పించారు. ఆ అప్పు కూడా దీనిలో ఉంది. ఎనీవే బీఆర్ఎస్ గవర్నమెంట్ 9.5 సంవత్సరాలలో
3,85,340 కోట్లు మాత్రమే అప్పు చేసిన విషయాన్ని హరీష్ రావు సభలో చెప్పిండ్రు. నిజానికి అధికార పార్టీ నుంచి పెద్దగా దీన్ని ఖండిస్తూ లేకపోతే దీన్ని వివరణ అడుగుతూ ఏం స్పందన లేదు. ముఖ్యమంత్రి గారు లేచిండ్రు, తర్వాత బట్టి విక్రమార్క గారు మాట్లాడినరు, శ్రీధర్బాబు గారు మాట్లాడినరు, రకరకాల మినిస్టర్లు మాట్లాడినరు. కానీ ఈ అప్పు విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోయినరు. కాబట్టి హరీష్ రావు చెప్పిన లెక్క ప్రకారం తెలంగాణ 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన అప్పు 3,85,340 కోట్లు. ఇంకా దీనిపైన నిపుణులు లేకపోతే మిగతా వాళ్ళు ఏదైనా విషయం చెప్తే నేను మళ్ళీ మీకు పూర్తి వివరాలు అందిస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.